చెట్టుకు ఎన్ని రకాల పండ్లు పండుతాయి? ఒకే రకం కదా. కానీ అక్కడ మాత్రం ఏకంగా 40 రకాల పండ్లు విరగ కాస్తున్నాయి. మరి అదెలా సాధ్యం అనుకుంటున్నారు కదూ? అవును, అంటుగట్టడమే సూపర్ గ్రాఫ్టింగ్ వల్ల ఓ ప్రొఫెసర్ ఆ అద్భుతాన్ని గతంలో ఎప్పుడో సాధించారు. అక్కడి ఆ చెట్టుకు 40 రకాల పండ్లు కాస్తున్నాయి. ఈ గ్రాఫ్టింగ్ విధానం ప్రపంచం దృష్టిని విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. మనం నిత్యం తినే పండ్లు సీజన్ల వారీగా లభిస్తుంటాయి. కోరుకున్న పండ్లు సీజన్ వెళ్ళిపోయాక మళ్ళీ కావాలంటే దొరకవు. కానీ పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఎక్స్పెరిమెంట్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. రీడింగ్ సిటీకి చెందిన ప్రొఫెసర్ శామ్ వాన్ అకెన్ ఈ రకమైన చెట్లను పెంచుతున్నారు. జన్యుపరంగా ఒకే రకమైన మొక్కలను అంటుకట్టడం ద్వారా ఇది సాధ్యమైంది. విత్తనాలు ఉండే పండ్లు మొక్కలను జన్యుపరంగా అంటుకట్టడం ద్వారా ఈ చెట్టును సృష్టించారు అకెన్. ఇది ఒక రకమైన సైన్స్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తున్నారు. ఈ చెట్టు కూడా మామూలు చెట్లు మాదిరిగానే పెరుగుతుంది. వసంత ఋతువులో ఈ చెట్టు అందాలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు. పింక్ కలర్ లో చూపర్లను ఆకట్టుకుంటుంది. తరువాత నెలలోనే రేగు, పీచస్, ఆప్రికాట్ పండ్లు, నేరేడు పండ్లు, బాదం ఇలా 40 రకాల పండ్లు కేవలం అంటుగట్టిన 3 ఏళ్లకే కాయడం మొదలు పెడుతుంది. ఈ ప్రక్రియనంతా ఎంతో ప్రేమతో చేస్తున్న అకెన్ దీన్ని ఓ పెయింటర్ తాను గీసే ఆర్ట్ వర్క్ లాగా భావిస్తానని చెప్తున్నారు. 40 రకాల పండ్ల చెట్లను సృష్టించడానికి, వివిధ రకాల విత్తన పండ్ల మొక్కలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆహార ఉత్పత్తిలో వైవిధ్యాన్ని గుర్తించానని వివరిస్తున్నారు. వాణిజ్యపరంగా తక్కువ లాభదాయకమైన అనేక పండ్ల జాతులు కనుమరుగవుతున్నాయనే ఉద్దేశంతోనే ఈ ప్రయోగం చేశానని చెప్తున్నారు అకెన్. రైతులు పండ్లు తోటలు పెంచే వారి నుంచి సేకరించిన మొక్కల ఆధారంగా 40 పండ్ల చెట్లను సృష్టించి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అకెన్. తాను సృష్టించిన విధానంపై అడిగిన వారికి సూచనలు ఇస్తూ అలాంటి విధానాన్ని విస్తృతం చేస్తున్నారు అకెన్. అమెరికాలోని ఆర్కన్సాస్, కెంటుకీ, మైనే, మసాచుసెట్స్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియాలో అకెన్ సృష్టించిన చెట్లు కనిపిస్తుంటాయి. కోరిన పండ్లన్నీ ఒకే చెట్టుకు కాస్తే అనే ఇతని వినూత్న ఆలోచన నుంచే ఈ చెట్లు తయారయ్యాయి. సైరక్యూస్ యూనివర్సిటీలో విజువల్ ఆర్ట్ ప్రొఫెసర్ గా కూడా పనిచేస్తున్న అకెన్ సృష్టించిన చెట్టు రేగు, పీచ్, నేరేడు పండు, చెర్రీ వంటి వివిధ రకరకాల పండ్లను కాస్తుంది. ప్రొఫెసర్ శామ్ అంటుకట్టు విధానం ద్వారా 40 రకాల పండ్లు అందించడం అన్నది నిజానికి ఇది ఎప్పుడో జరిగింది. కానీ అంట్లను జీర్ణించుకున్న చెట్టు మొగ్గ వేయడానికి దాదాపు 9 ఏళ్ల సమయం పట్టింది. అంటు కట్టడం అంటే సాధారణంగా ఏదైనా ఒక అంటు చెట్టుకి ఇతర చెట్టు కొమ్మను గట్టిగా అతికిస్తారు. అప్పుడు అంటు చెట్టు ఇతర చెట్టు కొమ్మకు పోషకాలను సమంగా అందిస్తుంది. తద్వారా ఈ ఇతర చెట్టు కొమ్మ చక్కగా పెరుగుతుంది. ఇదే విధానాన్ని పాటించిన ప్రొఫెసర్ శామ్ మొగ్గ ఉన్న ఓ చెట్టు కొమ్మను వేరు చేసి ప్రధాన చెట్టుకు చలికాలంలో అంటుకట్టారు. ఈ అద్భుతమైన చెట్టుకు ప్రాణం పోసేందుకు 2008 నుంచి ఆయన గ్రాఫ్టింగ్ విధానాన్ని పాటిస్తున్నారు. న్యూయార్క్ స్టేట్ అగ్రికల్చర్ ఎక్స్పెరిమెంట్ స్టేషన్ లో ఒక తోట గురించి తెలుసుకున్న తర్వాత ప్రొఫెసర్ శామ్ ఈ చెట్టును రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఈ తోటలో 200 కంటే ఎక్కువ రకాల రేగి పండ్లు, నేరేడు పండ్లు పండించేవారు. కానీ సరిపడా నిధులు లేక ఆ తోటను నిరుపయోగంగా వదిలేస్తున్నారని శామ్ తెలుసుకున్నారు. దీంతో ఆ తోటను కౌలు తీసుకుని స్కల్ప్చర్ త్రో గ్రాఫ్టింగ్ అనే విధానంతో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఏళ్ల తరబడి కృషి అనంతరం ఇప్పుడు విజయవంతంగా ఒకే చెట్టుకి రేగు, పీచ్, నేరేడు, చెర్రీస్ వంటి 40 రకాల నోరూరించే పండ్లను పండించగలిగారు. ఇది శామ్ సాధించిన అద్భుత విజయంగా అంతా ఆయన్ను అభినందిస్తున్నారు. సృష్టికి ప్రతి సృష్టి చేయడం అంటే ఇదే. చూడ్డానికి వింతగా ఉన్న ఇది పండించిన పండు రుచి దేనికదిగా ఉంటుంది. రుచిలో ఏ తేడాలుండని ఈ చెట్టు తన సహజ లక్షణాలను బట్టి పూత పూసే సమయంలో తన జాతికి చెందిన పుష్పాలతో విరబూస్తుంటుంది. అప్పుడు అది అచ్చం అలంకరించిన క్రిస్మస్ ట్రీను తలపిస్తుంది. ఇప్పటిదాకా అమెరికా ప్రొఫెసర్ కమ్ రైతు సాధించిన గ్రాఫ్టింగ్ విక్టరీని చూసాం. ఇప్పుడు మన దేశంలోనే జరిగిన మరో వింతను చూద్దాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్పూర్ జిల్లాలో కంపెనీ బాగ్ అనే ప్రాంతంలో హార్టికల్చరిస్టులు చేసిన ప్రయోగంలో ఓ మామిడి చెట్టుకు ఏకంగా 120 రకాల మామిడి పళ్ళు కాస్తున్నాయి. వీటి రంగు, రుచి కూడా దేనికదేగా వేరుగా ఉంటుంది. ఒకటి కాదు, 2 కాదు, 121 రకాల మామిడి పళ్ళు ఒకే చెట్టు ద్వారా కాస్తున్నాయి. తోతాపూరి, బంగెనపల్లి, నీలం, సువర్ణరేఖ, కేసరి, ఆల్ఫాన్సో, లంగ్రా, హీమ్సాగర్ చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితా అవుతుంది. ఈ మామిడి మొక్కకు 15 ఏళ్లు. దీన్ని 2006లో తీసుకువచ్చి నర్సరీలో నాటారు. మొక్క నిర్వహణ కోసం ఓ ఇన్ఛార్జిని కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పద్ధతులతో దాన్ని సాగు చేశారు. 1.5 దశాబ్ద కాలం నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అది పెరిగి పెద్దయింది. ఈ ఏడాది ఇప్పటికే మామిడి పండ్లు కాశాయి. గత 10 ఏళ్లుగా ఈ చెట్టుపై ఎంతో మంది ఎన్నో రకాలైన పరిశోధనలు చేశారు. వివిధ మామిడి చెట్ల నుంచి కాండం సేకరించి వాటిని ఈ చెట్టుకు అంటుకట్టారు. ఆ ఫలితంగానే ఇన్ని రకాలైన వెరైటీ మామిడి పండ్లను అందిస్తుంది మామిడి చెట్టు.
భవిష్యత్తులో సామాన్య ప్రజలకు సైతం ఇది సాధ్యపడుతుందని హార్టికల్చరిస్టులు చెప్తున్నారు. అయితే ఈ రికార్డును బద్దలు కొడుతూ ఉత్తరప్రదేశ్ మలిహాబాద్ కు చెందిన హాజీ కలీముల్లా అనే రైతు మరో అడుగు ముందుకేసి ఒకే చెట్టుకు 300 రకాల మామిడి వెరైటీలను సాధించడం సంచలనం సృష్టించింది. అందుకే ఆయనకు మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా బిరుదు ప్రదానం చేశారు. అంతేకాదు 2008లో ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. దుస్సేరి, లంగ్రా, చౌన్సా, రామ్కెలా, అమ్రపాలి, సహారన్పూర్ అరుణ్, సహారన్పూర్ వరుణ్, సహారన్పూర్ సౌరవ్, సహారన్పూర్ గౌరవ్, సహారన్పూర్ రాజీవ్ లాంటి మామిడి పండ్లతో పాటు స్థానికంగా లభించే అన్ని రకాల మామిళ్లను ఈ చెట్టుకు అంటుకట్టారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు వ్యవసాయ ఉద్యాన శాస్త్రవేత్తలు కొత్త దారులు అన్వేషిస్తున్నారు. దేశంలో తొలిసారిగా చేపట్టిన ఆధునిక పద్ధతుల్లో 2G అంటుకట్టు ప్రయోగం విజయవంతం కావడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రజ్ఞులు చేసిన 2G ప్రయోగం విజయవంతమైంది. నిజానికి ఆలుగడ్డ, టమాటా లాంటివి వేరువేరు జాతికి చెందినవిగా అనుకుంటాం. కానీ హైదరాబాద్ లో ఓ రైతు ఈ రెండిటికి అంటుకట్టి విజయం సాధించారు. ఉద్యాన పంటలు సాగు కొత్త పుంతలు తొక్కుతుంది. కూరగాయలు, పండ్లు, పూల తోటలు సాగుపై యువత, యువ రైతులు, విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆసక్తి కనపరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని జీడిమెట్ల ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఈ విధానం విషయంలో అనేక ప్రయోగాలు జరిగాయి. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోనూ ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. బంగాళాదుంపకు టమాటా నారు అంటుకట్టి అధికారులు విజయం సాధించారు. ఒక్కో బంగాళాదుంప మొక్క నుంచి 1/2 కిలోకు పైగా పంట ఉత్పత్తి, టమాటా మొక్క నుంచి 2 కిలోల చొప్పున దిగుబడులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ విధానంలో ఎకరా విస్తీర్ణంలో 12,000 మొక్కల నుంచి 3,600 కిలోల బంగాళదుంపలు, 24 టన్నుల టమాటా దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ స్పష్టం చేసింది. లాభసాటి సాగు అంటుకట్టు విధానంలో 2G సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎకరా విస్తీర్ణంలో బంగాళదుంప, టమాటా సాగు చేయడానికి 50,000 రూపాయలు పెట్టుబడి అవుతుందని అధికారులు వెల్లడించారు. 4 నెలల కాల వ్యవధిలో దిగుబడులు అందంగా పెట్టుబడులు పోను సుమారు 2,26,000 దాకా ఆదాయం లభిస్తుందని వివరించారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్ల చీడపీడలు, తెగుళ్లు రాకపోవడమే కాకుండా నాణ్యమైన దిగుబడులు లభించి లాభసాటిగా ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. 2G ప్రయోగం విజయవంతం కావడంతో ఇక 3G ప్రయోగం చేపట్టేందుకు ఉద్యాన శాఖ సిద్ధమవుతుంది. బంగాళాదుంప, టమాటా అంటుకట్టాక మిగతా ఖాళీ వరుసల్లో పుదీనా, కొత్తిమీర పెంచడం ద్వారా 3వ అదనపు ఆదాయం రైతులకు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.